ఫిష్ వెంకట్ గారి మేనమామ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే ఆయన ఎంతోమంది నవ్వించిన వ్యక్తి ఫిష్ వెంకట్. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక స్మైల్ అనేది వస్తుంది. అలాంటిది ఈరోజు ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పాలి. మీతో ఏ విధంగా ఉండేవారు? ఫ్రీగా ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి నాతో చాలా ఫ్రీగా ఉంటుండే. నేను ఆర్మీలో ఉన్నప్పటి నుంచి నేను లీవ్లు వచ్చినప్పుడల్లా ఆయనతో నాకు టైంపాస్ ఉంటుండే. అంటే ఫిష్ అనేది కూడా ఫిషెస్ అమ్ముతూ చేపలు అమ్ముతూ కూడా ఇండస్ట్రీలో వెళ్తూ అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనందరికీ కూడా తెలుసు. దాదాపుగా పెద్ద పెద్ద హీరోలతో ఆయన వర్క్ చేస్తారు, అన్నీ కూడా తెలుసు. కానీ మీతో అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు? ఏదైనా చెప్పుకోవడం కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం గురించి, ముఖ్యంగా తన కూతురు గురించి, తన చెల్లెల గురించి, తన భార్య గురించి ఏమైనా బాధపడే సందర్భాలు? అందరితో ఫ్రీగానే ఉంటుండేమా, ప్రతి ఒక్కరితో ఫ్రీగానే ఉంటుండే. ఏడ కలిసినా మామ మామ అనుకుంటూ మాట్లాడుతుండే అంతే. లాస్ట్ టైం కాళ్ళకు అయినప్పుడు కూడా మేము చూసాము, అప్పుడు కూడా చాలా సంజాయించాము. ఇక ఆయన పరిస్థితి కొద్దిగా ఆయనకు కూడా కొద్దిగా ఒంటో బాగాలేక ఆయన మేము వారి అమ్మగారితో కూడా మాట్లాడినప్పుడు తాగుడికి బానిస అవ్వటం వల్ల ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, పెద్ద పెద్ద హీరోలతో చేశారు, అంతా బాగానే ఉంది. కానీ తాగుడు అనేది ఆయన్ని బానిసం చేసింది అంటూ కూడా ఆయన తల్లి రోధిస్తున్నారు. మేము చెప్పలేమమ్మా, ఎందుకంటే మా ముంగట అయితే తాగడు. ఆయన మా ముంగట మంచిగానే ఉంటాడు, ప్రేమగా ఉంటాడు, మాతో భయం కూడా ఉంటుండే. తాగుడు విషయం మేము ఏం చెప్పలేము, ఎందుకంటే మాతో ఎంత ఫ్రీగా ఉంటుండే అంటే అంత తాగకుండా మంచి మాట్లాడుతుండే. మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్తున్నాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారో మన అందరికీ తెలిసింది. ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే ఇండస్ట్రీ మొత్తం ఆదుకుంటుంది. అలాంటిది ఈరోజు ఫిష్ వెంకట్ గారికి ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఇప్పుడు వరకు ఇండస్ట్రీ నుంచి ఎవరు రాని పరిస్థితి, పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు ఆయన. అంటే ఎందుకంటే దాని గురించి ఎవరి స్వార్థం వాళ్ళదమ్మా, వాళ్ళ గురించి మేము చెప్పలేము, వేరే వాళ్ళ గురించి. 2 సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనేది మొత్తం అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. కానీ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఫిష్ వెంకట్ గారి తల్లి, భార్య, కూతురు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క హీరో అయినా వాళ్ళకి ఎంత తోస్తే అంత సాయం చేసిన ఈరోజు మా తండ్రి బతికి ఉండేవారు అంటూ కూడా వాళ్ళ ఇండస్ట్రీ సహాయం చేయలేదంటే అది వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో మనకు తెలియదు. ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడుకున్నారా, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మీటింగ్ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుకోవాలా, వాళ్ళు చేసిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయాలు తెలపాలి. వాళ్ళు బహుశా మాట్లాడుకునవచ్చు, తెలుపుతారొచ్చు. అంటే మీకు ఎలా అనిపించేది మీ అల్లుడిని ఆ టీవీలో ఆ హీరోల పక్కన చూస్తున్నప్పుడు? అసలు ఎలా అనిపించేది మీ ఫీలింగ్? మా అల్లుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. అంతే, నా ఎంబడి కూడా చేసిండు. నా ఎంబడి నేను రియల్ ఎస్టేట్ చేసిన, నా ఎంబడి కూడా రియల్ ఎస్టేట్లో చేసిండు. నా ఎంబడి వ్యక్తి లేకపోవడం అనేది చాలా బాధాకరం అనేది. ఫ్యామిలీ మొత్తమే కాదు, ఫిలిం ఇండస్ట్రీ కూడా కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే మంచి కామెడీ, మంచి నటుడు కదా. ఆ మంచి నటుడిని మనం అంతా కోల్పోయినట్టు లెక్క. ఫిలిం ఇండస్ట్రీ కూడా నిజంగానే అందరూ కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఆయన ఎంత మిస్ అయ్యారు, ఎంత మిస్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. చెల్లెల కళ్ళల్లో ఆ నీరు అనేది మాకు కనిపిస్తూ ఉంది. అక్క, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, పొద్దున్న నుంచి కూడా మీకు ఆయన అంటే ఎంత ఇష్టం, ఆయనకి మీరు అంటే ఎంత ఇష్టం అని మీ కళ్ళలో మేము చూసాం. ఆ బాధ అనేది మాకు అర్థమవుతుంది. మీతో ఎలా ఉండేవాళ్ళు అసలు? చాలా ప్రేమగా ఉంటుంది. మీరు పొద్దున్న అసలు ఆయన మిస్ అవుతున్నాను కాల్ చేస్తుండే ఇంటికి. అన్న ఇట్లాంటి ఏ బాధ ఉన్నా పంచుకునేవాడు. ఒక్క దగ్గరనే ఉన్నాం ఇద్దరం. ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండుంటే. పోయిన 2 సార్లు పోయినా బెదిరించిండు, రాలేవు అనేసి బెదిరించిండు కూడా. బాబాకు మంచి లేదని ధైర్యం చెప్పిండు. మా ఆయనకు మంచి లేకపోతే కూడా 2-3 సార్లు ఆయననే ధైర్యం చెప్పిండు. నేనున్నా బేట, ఏడున్నా చూపెడతా, నాకు ఒక ఫోన్ చేయి చాలు అన్నాడు. వచ్చిండు, చూపెడుతుండే కూడా అట్లా. 7 గంటలకి తీసుకుపోతుండే, డాక్టర్ల దగ్గర తీసుకుపోయి డాక్టర్లతో కూడా మాట్లాడుతుండే.
మీతో ఎంత బాగుండే వాళ్ళు అనేది మాకు పొద్దున్న అర్థమైంది. ఎందుకంటే మీరు ఆయన్ని అంటే ఇంకా నేను చూడలేను పొద్దున్న నుంచి మా అన్నని ఇంకా చూసుకోలేను అనే బాధ మీ మాటల్లో మీ కళ్ళల్లో మాకు అందరికీ కూడా కనిపించింది. మేమే అసలు చూడలేని పరిస్థితి. చాలా ఉంది, నన్ను మస్తు లైక్ చేస్తాడు. సొంత అక్క కూడా తిడుతుండే, ఆలోచనలు మస్తు లైక్ చేస్తాడు నన్ను. మా అన్నను మళ్ళీ చూడలేను నేను, అది బాధ అవుతుంది నాకు. చివరిసారిగా ఏం మాట్లాడారు? ఒక్క మాట చెప్పండి. వచ్చినవా అన్నాడు. వచ్చిన అన్న వచ్చినవా బావ ఎట్లుండు అన్నాడు. మంచిగా ఉండు అన్న. లేసి కూకున పెట్టి అన్నాడు. కూకున పెట్టించిన నీళ్ళు తాగిపోయమన్నాడు. నీళ్ళు కూడా తాగిపించి అంతే. లాస్ట్ మాట కదా ఇక ఏమన్నా తింటావా అన్న అంటే ఉప్మా ఉప్మా అన్నాడు. అంత కళ్ళు మూసిండు. ఉప్మా అన్నాడు, కళ్ళు మూసిండు అంతే. ఆయనకి బాగా ఇష్టమైన కర్రీ ఏంటమ్మా మీ చేతులతో మీరు వండి పెట్టినది? అన్ని తింటుండే ఇష్టంగానే. మిమ్మల్ని ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే మీరంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి. అంటే ఇండస్ట్రీ నుంచి ఎంత పెద్ద హీరోలతో పనిచేశారు మీ అన్నయ్య. ఆ సినిమాలన్నీ కూడా మీరు చూసి ఉండొచ్చు, ఆది కావచ్చు, అన్ని పెద్ద పెద్ద గుడ్డు లేని తినబోతుండే. దానికి పలుచు పులుసు కాంబినేషన్ ఉంటుండే. పలుచు పులుసు బాగా అడుగుతుండే. పలుచు పులుసు కావాలంటుండే. మంది హీరోలతో చేసినప్పటికీ ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ టీం తప్ప ఇంకొక ఆర్టిస్ట్ని మనం చూడట్లేదు. ఇప్పటి నుంచే కాదు, గత 2 సంవత్సరాల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కడానికి తోడుగా ఉన్నారు, ఎవరు కూడా లేరు. ఎందుకని అసలు అంటే ఏమో నాకు ఇక అవి తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అది అమ్మ కడుగు. ఎలా ఉండేవారు? అన్నయ్య మంచిగా ఉండే మాతో ఉండే. ఫోన్ చేస్తే వచ్చిండు, ఫోన్ చేస్తే వచ్చేది అన్నయ్య. అసలు ఒక క్షణం ఒకవేళ షూటింగ్లో ఉన్నా కానీ ఫోన్ చేసినా వచ్చేటోడు అన్నయ్య. అన్నయ్యకి పచ్చిపులుసు, ఎన్ని కూరలు ఉన్నా పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం. గుడ్డు పచ్చిపులుసే, అన్ని తెచ్చుకున్నా అవే తినేటోడు. అదంటే ప్రాణం అన్నయ్యకి. ఎన్ని వండినా అది కావాలనేది, ఎంత నైట్ వచ్చినప్పుడు ఇంత పచ్చిపులుసు చేయమ్మా అనేటోడు. అట్లా చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఏది వండుకున్నా నేను అటుకు మీద దాచిపెట్టిస్తుండే మా అన్నకు. 1 గంటకు 2 గంటలకైనా ఇట్లా తలుపు కొడుతుండే. భాగ్య అని అటుకు మీదకి తీసి మెల్లగా పెడుతుండే. మా డాడీ చెప్తుండే టైంకి ఇంటికి రావాలని. వచ్చి కిటికీలకని భాగ్యమ్మ అంటే మీదకని అటుకు మీదకని తీసి రాత్రి తినిపించి వంట పెట్టుకుంటుండే. అంత మంచిగా ఉండే. చిన్నగా ఉన్నప్పుడు మా అన్నని మిస్ అయినా చాలా బాధ అవుతుంది. మళ్ళా కనబడడం అన్న చూడొచ్చు ఆ చెల్లెల ఆవేదన. రేపటి నుంచి నేను మా అన్నయ్యను చూడలేను అన్న బాధ వాళ్ళ మాటల్లో వాళ్ళ కళ్ళలో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన స్నేహితులు కూడా అందరూ కూడా ఆయన్ని చివరిసారిగా చూడడానికైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఆ కుటుంబానికి కూడా ధైర్యం ఇస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటామంటూ కూడా ఆ కుటుంబానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సినీ ఇండస్ట్రీ అలాగే ఒక మంచి కమెడియన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక చెల్లెలకి ఒక అన్నయ్య కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా మనం ఆ దేవుని ప్రార్థిద్దాం. అనేక వీడియోల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.